ఉంది. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి సార్. చెప్పండి సార్. రైట్, కేసు వేస్తున్న నమస్కారాలు. నమస్తే అండి. బెయిల్ వస్తున్న ప్రతిసారి ఏదో ఒక కేసు వేస్తూ ఉన్నారు. ఓకే, ఇది కూడా చంద్రబాబు లోకేష్ డైరెక్షన్లోనే నడుస్తూ ఉంది. అండ్ ఉపా చట్టం పెట్టారు. ఉపా చట్టం కాదు, చట్నీ లేని ఉప్మా చట్టం అని, ఉప్మా చట్టం అంటూ అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు చాలా మంది కూడా. సో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకే ఈ అరెస్టులు ఇవంతా కూడా అన్నట్టుగా కూడా వారు మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది, ఒకవేళ హిందూ దేవీ దేవతల్ని ఒకవేళ దూషించి మాట్లాడినా, సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన స్టార్టింగ్లోనే ఎందుకు కేసు పెట్టలేదు, ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు అనేటువంటిది కూడా వాళ్ళ ప్రశ్న. దానికి మీరేమంటారు? వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీళ్ళేం పట్టించుకోరు. ఆడెవడో రావనడు, వాడు కళ్ళు దాగిన కోతి మాదిరిగా మొన్న ఒక మీటింగ్ లో దళిత క్రైస్తవుల మీటింగ్ లో పోయాడు. ఎస్, నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడు, నిలదీ ఈ ప్రభుత్వాన్ని, దళిత క్రైస్తవుల హక్కుల కోసం నేను ఉన్నానని చెప్పు, ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తానని చెప్పు, ఒప్పుకుంటాం. ఎస్, ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. ఏదో పెద్ద మానసిక జబ్బున్నోడు మాదిరిగా వగ్గిపోయి ఎట్లా మాట్లాడటం, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నోట్లో అనే రకంగా మాట్లాడి స్టాప్ చేశాడు. రాజ్యాంగబద్ధంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడావు. సరే పోనీ, నువ్వు అక్కడ దొరికావు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తొవ్వే కొద్దికి నీ భరతం మొత్తం బయటపడుతుంది. చూడు, రిమాండ్ రిపోర్ట్ వేసిన తర్వాత ఉపా చట్టం కింద నువ్వు ఏ వీడియో లింకులు ఏ రకంగా మాట్లాడేవని క్రిస్టల్ క్లియర్ గా లింకులతో కూడా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టి ఎత్కొంబ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు. నువ్వు మాట్లాడిన వీడియో లింకుల్ని ఆధారంగా పెట్టిన తర్వాత నీకు ఇంతకన్నా ఏం కావాలో, నువ్వు మాట్లాడిన మాటలు ఏంటంటే, అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి చూపించలేదు నువ్వు, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించారా నా కొడక. ఇదే భాష ఒక జర్నలిస్ట్ గా. దీని ఏ రకమైన జర్నలిజం అంటారు మీరు? అంటే రాముడిని తిడతాడు, సీతమ్మనే తిడతాడు. సీతను వదిలేసిన రాముడిని హాస్పిటల్ తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యల్ని ఎంతమంది అగ్ని ప్రవేశాలు చేయిస్తారని చెప్పి, కానీ అలాంటివి ఏమి లేదంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. అలాంటివి ఏం లేవు, అనలేదు అని చెప్పి వారు అంటున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. నువ్వు ఏం చెప్పావు ఏం చెప్పలేదు కోర్టుకు చెప్పుకో, మాకు తెలుసు. నువ్వు ఏం చెప్పావు ఏం చెప్పలేదు కోర్టుకు చెప్పుకో. రిమాండ్ రిపోర్టు క్రిస్టల్ క్లియర్ గా విత్ ఆధారాలతో వేసాం. నేనేం చెప్తున్నా, ఇతను జర్నలిస్ట్ అనటం కన్నా కూడా ఎర్నలిస్ట్ అనటమే బెటర్. వీళ్ళు వేసేటువంటి డబ్బులు వాళ్ళే చెప్పారు కదా, 3 లక్షలు వేసారు మా ఖాతాలో వైసీపీ వాళ్ళు అని చెప్పేసి. ఆ డబ్బులు తీసుకోవటం, ఉదయం నిద్రలేయటం, స్నానం చేసుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని హిందూ మతాన్ని హిందూ దేవుళ్ళని తిట్టడం, రాత్రికి 3 అంశాలు తాగటం, పడుకోవటం, దీన్ని జర్నలిజం అంటున్నా. నువ్వు మాట్లాడేది ఏదో మాట్లాడు, స్వేచ్ఛగా మాట్లాడు, క్లియర్ గా మాట్లాడు. అది వదిలేసి మమ్మల్ని తిట్టడం ఏందే నువ్వు తిడతా ఉంటే మేము చూస్తూ ఊరుకోను. ఈయనకి సపోర్ట్ ప్రకాశం. ఈయన కళ్ళు దాగిన కోతి మాదిరి ఎగిరితే ఆయన బీరు దాగిన కోతి మాదిరి ఆయన ఎగురుతాడు. మేము గేమ్ స్టార్ట్ చేసామంట, ఆయన ఎండ్ చేస్తాడు. చెయ్యి, నేను ఎవరు వద్దన్నారు, ఎండ్ చెయ్యి గేమ్. ఏం చేస్తావు చెయ్యి. సురేష్ గారు ఆధారాలతో సహా ఉన్నాయి అంటున్నారు, ఏమంటారు మీరు? నేను చెప్పేది నేను ఒక నిమిషం కన్క్లూడ్ చేస్తాను. రైట్, చెప్పండి. నువ్వు జర్నలిస్ట్, నీ జర్నలిస్టిక్ వాల్యూస్ ఫాలోగా రాముడు గురించి సీత గురించి ఇంత డెరగేటరీగా నువ్వు మాట్లాడితే క్రిస్టల్ క్లియర్ గా వీడియో లింకులతో కూడా వేసాము రిమాండ్ రిపోర్టు. నువ్వు ఏదైనా ఉంటే కోర్టు చెప్పుకో. అయితే ఒకరు అంటున్నారు, నేను వైసీపీ ఏమంటే, నువ్వు ఫస్ట్ అది పెట్టాలి కదా. ఎప్పుడూ కూడా ఒక దొంగ దొరికిన తర్వాత అతని పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటరాగేషన్ లోనే నిజాలు బయట వస్తాయి. ఇంతకుముందు ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ దొంగని తీసుకొస్తారు స్టేషన్కి, వాడు ఒక మోటార్ సైకిల్ దొంగతనంతో తీసుకొస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాడు ఇంతకుముందు కారు దొంగతనం చేసి ఉంటాడు, ఇంతకుముందు మర్డర్ చేసి ఉంటాడు, అన్ని బయటకు వస్తాయి వన్ బై వన్. అట్లనే ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు తిట్టిన కేసులు తీసుకొచ్చారు.
ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇట్లాంటి మావోయిస్ట్ లింకులకి వాళ్ళకి మద్దతుగా మాట్లాడటం, అతని పైన పోన్ వీడియోస్ రావటము, మైనర్ బాలికల పైన ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్, సెక్స్ వీడియోలు అన్ని వన్ బై వన్ బయట వస్తా ఉంది. అన్ని చూపిస్తారు కదా రేపు పొద్దున కోర్టుకి. నాకు తెలియక అడుగుతాను, వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంత అతన్ని అట్లే భుజం పైన ఇట్లా మోసుకొని ఇట్లా జై 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 అని ఎగురుతున్నారు? నాకు అర్థం కాదు. ఆయన అతను జర్నలిస్టే కాదు, ఏదో ఇప్పుడు వీళ్ళు ఎట్ట తయారైనారంటే ఒక 2 గొట్టాలు పెట్టుకునేది, ఒక సెల్ ఫోన్ పెట్టుకునేది, యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేసేది, నీకు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉండేది ఎవరిని పడితే వాళ్ళని, దాన్ని జర్నలిజం అని చెప్పుకునేది. నీ అభిప్రాయాలతో నా అభిప్రాయం చెప్పుకుంటానండి, నీ అభిప్రాయం చెప్పు, ఎవరు వద్దని చెప్పిన బండపూతులు తిట్టమని దాన్ని.